ఈరోజు క్రిస్మస్ సందేశం ఏమిటంటే, యేసు క్రీస్తు యొక్క దర్శనం ఏమిటి, యేసు ఎందుకు మానవుడుగా రావాలి, యేసు మానవుడుగా రాకపోయింటే ఆయన ఎవరు అని మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయం, సువార్త పుస్తకములలో బైబిల్ ఉన్నవారు చూడండి, లేని వారు నేను చెప్పేది వినండి. నేను చదువుతాను. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో మనం ఇలా చదవగలము. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. అట్లయితే యోహాను అపోస్తలుడు ఆది యందు వాక్యం ఉండెను అంటున్నాడు. ఈ ప్రపంచము సృష్టించబడడానికి మునుపు, సృష్టించబడడానికి మునుపు వాక్యం ఉండింది అని బైబిల్ చెప్తుంది. ఆ వాక్యానికి పేరు లేవు. బైబిల్ చెప్తుంది ఆ వాక్యముకు పేరు లేవు. కానీ ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను అని బైబిల్లో చదువుతున్నాం. ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. తర్వాత అదే వాక్యం చెప్తుంది వాక్యము దేవుడై ఉండెను. వాక్యం ఎట్లా ఉండేదట? దేవుడై ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అభిషేక్ రావాలి వేదిక మీదకి, అభిషేక్ రావాలి, అనిల్ రావాలి. కొంచెం భయపడవద్దండి, నేనేం మిమ్మల్ని చేయను. వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని బైబిల్ మనకు తెలియపరుస్తూ ఉంది. కాసేపు మీరు ఈ ఇద్దరు అబ్బాయిలను బైబిల్ ఇడబెట్టాను, వద్దు, బైబిల్ ఎందుకు మోసుకొని వచ్చినా ఉంటుంది, మళ్ళీ ఇచ్చేయండి అనుకో. ఓకే, మీ పేరు బ్రదర్? అభిషేక్. అభిషేక్, ఓకే. అభిషేక్, డ్రెస్ అంతా సూపర్గా ఉంది. ఇది సూపర్. నాకు ఇది దొరకడం లేదు. ఇది ఏడగొన్నావు? ఇది జూడియోలో. జుడియోవా జుడియోవా? జూడియో. ఓకే, దేవునికి స్తోత్రం. అందుకే సూపర్గా ఉంది ఇది. గుడ్, వెరీ గుడ్. ప్యాంటు మోకాల కింద చినిగిపోయిందా? నువ్వు చింపేసినావా లేదా వాళ్ళే చింపి ఇచ్చినారా? అది అట్లే వచ్చింది. అది జుడియో స్టైల్ కదా? ఓకే, దేవునికి స్తోత్రం. నేను అట్లా పోతే రాళ్ళతో కొడతారు. దేవునికి స్తోత్రం. రైట్, యంగ్స్టర్స్ కాబట్టి వారు ఎట్లా వేసుకున్నా అది. ఇందాక స్కిట్లో మన కిరణ్ చాలా బాగా యాక్ట్ చేశారు కదా, దేవునికి స్తోత్రం. కిరణ్ బాగా యాక్ట్ చేసినందుకు ఒక కరముల తడి దేవుని మహిమపడతాం. థ్యాంక్ యూ జీసస్. అందరూ బాగా యాక్ట్ చేశారు కాబట్టి ఏం తప్పుగా అనుకోవద్దండి. ఓకే, మీ పేరు బ్రదర్? అనిల్. ఓకే, అనిల్. అనిల్, వెరీ గుడ్. అనిల్, ఎక్కడి నుంచి వస్తున్నావు? దేవరగుడిపల్లి. అమ్మో, పెనుమూరు అవతలనా? ఓకే, అక్కడ నుంచి ఈ కార్యక్రమానికి వచ్చినాడు. దేవునికి స్తోత్రం. రైట్, ఇప్పుడు కొంతసేపు అనిల్ను మర్చిపోద్దాం, అభిషేక్ను మర్చిపోద్దాం. ఈయనే వాక్యము. ఈయన ఎవరు? వాక్యము. ఆయన ఎవరంటే దేవుడు. బటనే ఆయన ఎవరు? దేవుడు. ఇప్పుడు వాక్యము ఇడరా, కొంచెం ఫ్రీగా ఉండు. నేను అట్లా తోస్తే మీరు పోవాలి ఎట్లే. దేవునికి స్తోత్రం. ఓకే, వాక్యము ఆది యందు, చెప్పండి ఎవరైనా శబ్దంగా చెప్పండి. ఆది యందు వాక్యం ఉండెనో. చూడండి, ఇక్కడ ఈ వాక్యము ఆది యందు ఉండెనో, ఇదే ఫస్ట్. ఎవరో మనకు తెలియదు, పేరు తెలియదు, అది ఏ దేవుడు అని కూడా మనకు తెలియదు. ఓకేనా? బైబిల్లో చెప్పలేదు. ఆది యందు వాక్యం ఉండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, కృపాశక్తి
శక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నడుపుచుండెను, సత్యమైన మార్గములో నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను, బాధలలో నెమ్మదినిచ్చెను. ఆది యందు బైబిల్ చెప్తుంది, ఆది యందు వాక్యం ఉండెను. నా చేతిలో ఉన్నటువంటి ఈ పరిశుద్ధ గ్రంథం యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో, నేను స్కూల్లో చదివేటప్పుడు 10th క్లాస్ చదివేటప్పుడు 1983లో తమిళనాడులో తిరుచిరాపల్లి పొన్మలైపట్టి సేక్రెడ్ హార్ట్ హైర్ సెకండరీ స్కూల్ 1983 ఆ స్కూల్లో నేను చదివినప్పుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక, దేవుడు అద్భుతమైన కార్యములు నా జీవితంలో చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నేను ఆ సమయములలో నేను చదివినప్పుడు యవనస్తుడుగా నేను ఉంటిని. 1983వ సంవత్సరంలో 1983లో దేవునికి స్తోత్రం కలుగునుగాక, మంచి యవన వయసులో నేను ఉన్నాను. ఒక క్రైస్తవ స్కూల్లో నేను చదివినాను. తమిళనాడులో నేను చదివాను. నా మాతృభాష తమిళే, చదివింది తమిళే, తెలుగు నాకు అక్షరాలు కూడా రాదు. కానీ ఈరోజు నా తెలుగు చదువుతున్నాను, రాస్తూ ఉన్నాను, పాడుతూ ఉన్నాను. దానికి కారణం ఏమిటంటే వాక్యమై ఉన్న దేవుడే. హల్లెలూయా. వాక్యమై ఉన్న దేవుడే. ఆ వాక్యమైన దేవుడు నా జీవితంలో వెలుగును తీసుకొచ్చాడు, నా జీవితంలో జీవమును తీసుకొచ్చాడు, నా కన్నులను తెప్పరిల్ల చేశాడు, నా జీవమునకు ఊపిరి పోశాడు, నా శరీరానికి ఆయన బలం ఇచ్చాడు, నశించిపోయిన నా ఆత్మకు ఆయన రక్షణను ఇచ్చాడు. దేవుని యొక్క కోపానికి పాత్రుడుగా ఉన్న నన్ను దేవుడు సంధించాడు యవన వయసులో. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, వాక్యమైన దేవునికి ఆకారం లేవు. వాక్యమై ఉన్న దేవునికి ఆకారం లేవు. దేవుడు కంటికి కనబడడు. అదే యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో మనం చదివితే, ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్ముననున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ క్లియర్గా చెప్తుంది, ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదట. వాక్యమై ఉన్న దేవునికి ఆకారం లేదు, కానీ వాక్యం ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా, ఈ మాటలు నా లోపల నుండి, ఊపిరితిత్తులో నుండి వచ్చే గాలి. ఆ గాలి ఏం చేస్తుందంటే, నా నోటిలో వచ్చేసరికి ఆ నోటిలో ఆ పెదవులలో, నాలుకలో
వచ్చినప్పుడు ఆ గాలి ఏం చేస్తుందంటే అలా వస్తుంది ఇది. అందుకే దానికి ఆకారం లేదు. ఊపిరితిత్తులో నుండి వచ్చే ఆ శ్వాసం, ఆ ఊపిరి, దానికి ఆకారం లేవండి, దానికి శబ్దం కూడా లేదు. అయితే బైబిల్ చెప్తుంది, ఎవడునూ ఎప్పుడైనను దేవునిని చూడలేదు, తండ్రి రొమ్మునానున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. ఇక్కడ చూడండి, వాక్యమై ఉన్న దేవుడు, ఈయన వాక్యం, ఈయనే ఆది యందు ఉన్నాడు. అటువైపు మనం చూస్తున్నాం దేవుడు. కొంచెం డిస్టెన్స్లో ఉండండి, దగ్గర ఉండకూడదు. బైబిల్ చెప్తుంది వాక్యం మొదట ఉండిందట. ఈ వాక్యం మొదట్లో ఉంటే, ఈ వాక్యము బైబిల్ చెప్తుంది ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము ఎవరు తిన్నాం? దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము ఎవరిదో ఉండి? దేవుని యొద్ద దేవుని యొద్ద ఉండెను. వెనకలపో. థ్యాంక్ యూ జీసస్. ఇక్కడ చూడండి, ఇద్దరు ఒకటయ్యారు. బైబిల్లో ఉండేది నేను చెప్తా ఉన్నా, నా చేతిలో ఉన్న ఈ పరిశుద్ధ గ్రంథం చెప్పేదే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏమిటి ఇది? వాక్యం ఉండేనో అదే ఫస్ట్. ఆది యందు వాక్యం ఉండెను. ఆది యందు వాక్యం ఉండేను. వేరే ఏం లేదండి. మనుషులు పుట్టలే, మనుషులు ఇంకా దేవుడు సృష్టించలే, భూమి సృష్టించబడలేదు, ఏమీ లేవు. ఆది యందు వాక్యం ఉండేను. కానీ ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఇప్పుడు ఆ వాక్యము దేవుని యొద్ద ఉండంటే ఈయన ఎవరు? ఈయన దేవుడు. కానీ ఇందాక మనం చదివినాం కదా, ఎవడును ఎప్పుడైనను దేవునిని చూడలేదు. ఎవడును ఎప్పుడైనను ఈయనను చూడలేదు. ఈయన దేవుడు, ఈయనను ఎవరు చూడలేదట. కానీ బైబిల్ చెప్తుంది, తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. అంటే ఈ వాక్యమై ఉన్న ఈయన ఉన్నాడే, ఈ వాక్యము, ఆ పేరు ఇంకా మనకు తెలియదు. ఆ పేరు ఏమిటో మనకు తెలియదు, సస్పెన్స్ అది. దట్ ఈస్ క్రిస్మస్. ప్రపంచానికి ఒక మిస్టరీ, ప్రపంచానికి ఒక మర్మం. ఆ మర్మం ఏమిటి? వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యమై ఉన్న దేవుడు దేవుని యొద్ద ఉన్నాడట. అట్లయితే ఈయన తండ్రి అయిన దేవుడు. ఈయన ఎవరు? ఈయన తండ్రి అయిన దేవుడు. ఈయన రొమ్ము అనేది ఈ భాగం, రొమ్ము అనేది ఈ భాగం. నాట్ ఫిమేల్, మేల్, స్త్రీ కాదు, పురుషుడు. ఓకే, మ్యాస్క్లిన్ జెండర్లో వస్తుంది. మ్యాస్క్లిన్ జెండర్ అంటే తండ్రి అన్నది మ్యాస్క్లిన్ జెండర్, తల్లి అనేది ఫెమినిన్ జెండర్, కామన్ జెండర్ కూడా కాదు. సో దేవుడు ఉన్నాడు, ముందుగా వాక్యం ఉండింది, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. వాక్యము దేవుడై ఉండెను. అట్లయితే తండ్రి, ఈయన దేవుడు, ఈయన తండ్రి, ఈయన రొమ్మున ఎవరు ఉన్నారు? ఈయన ఉన్నాడు, వాక్యం ఉండింది. నువ్వు ముందుకు రా, నువ్వు వెనకాలరా. ఆయన అట్లా కౌగులించుకో. యా, కరములు తట్టి దేవుని మహిమపరుచుదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఆయన రొమ్మున ఎవరున్నారు? అద్వితీయ కుమారుడు. ద వర్డ్ ఇస్ సన్ ఆఫ్ గాడ్, ద ఓన్లీ బిగాటన్ సన్. అద్వితీయ కుమారుడే. ఫుట్ నోట్లో ఏముంది? జననీత కుమారుడే, అద్వితీయ దేవుడే. అనేక ప్రాచీన పత్రములలో అద్వితీయ దేవుడే అని పాఠాంతరము. సో బైబిల్లో రాయబడింది మూల భాషలో. కాబట్టి ఈయన రొమ్మున ఇప్పుడు ఎవరు ఉన్నారు? వాక్యం ఉంది. ఈ వాక్యమే ఎవరు? అద్వితీయ కుమారుడు. వావ్! ఇప్పుడు అద్వితీయ కుమారుడు, వాక్యం ఎవరు? అద్వితీయ కుమారుడు. కానీ లిటరల్లీ మనకు పేరు కావాలి పిలవడానికి. దేవునికి పేరు లేదు కదా. బైబిల్లో దేవునికి హెబ్రీ భాషలో ఏం పేరు తెలుసా? YHWH. చెప్పండి. YHWH ఆల్ఫాబెట్స్. ఇప్పుడు నేను చెప్పిన YHWH ఈ కాన్సోనెంట్స్, ఇంగ్లీష్ గ్రామర్లో కాన్సోనెంట్స్, దీంట్లో దెర్ ఇస్ నో వబల్స్, అందులో ప్రాణాక్షరాలు లేవు. మీకు అర్థమవుతుందండి? YHWH దాంట్లో ఏమి లేవు,
వవ్వల్స్ లేవు, ప్రాణాక్షరాలు లేవు. గనుక మనము దాన్ని ఎట్లా చదివేది? YHWH. దాన్ని చదవడానికి మనకు నాలుక తిరగదు, కారణం ప్రాణాక్షరాలు లేవు. ఇంగ్లీష్లో వవ్వల్స్ చెప్పండి, ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్స్లో వవ్వల్స్ చెప్పండి. AEIOU. ఈ 5 అక్షరాలు మనము వాడుతున్న ఇంగ్లీష్ పదములలో, వర్డ్లో ఈ ప్రాణాక్షరాలు ఉంటేనే నాలుక తిరుగుతుంది, లేకపోతే ఓన్లీ అబ్రివేషన్ YHWH. అందుకే యూదులు ఏం చేశారంటే వాళ్ళు దేవుని పేరు పలకడానికి భయపడ్డారు. అమ్మో, దేవుని పేరు పలకడానికి భయపడ్డారు. YHWH. కానీ వాళ్ళు దేవునిని సక్రమంగా పిలవడానికి వాళ్ళు ఏం చేశారంటే అడోనాయ్. అడోనాయ్ అంటే యజమానుడు. బైబిల్లో ఆదికాండ పుస్తకం 15వ అధ్యాయంలో ఒక పేరు వస్తుంది. ఇప్పుడు టైం లేదు కాబట్టి నేను చెప్తా ఉన్నాను. అడోనాయ్ చెప్పండి. అడోనాయ్. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. పడదాం అందరం. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. పడతాం అందరం. ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, యేషువా ఆరాధనా, యేషువా. నీకే ఆరాధనా యేషువా, యేషువా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా, ఎల్ షదాయ్ ఆరాధనా, ఎలోహిం ఆరాధనా, అడోనాయ్ ఆరాధనా, యేషువా ఆరాధనా. అడోనాయ్ చెప్పండి కూడా. అడోనాయ్. అడోనాయ్ చెప్పండి. అడోనాయ్. అడోనాయ్ హీబ్రూ వర్డ్ అడోనాయ్. ఆ అడోనాయ్లో ఉన్న వవ్వల్స్, హెబ్రీ భాషలో అడోనాయ్లో ఉన్న వవ్వల్స్ను తీసి YHWHలో యాడ్ చేశారు. అలా యాడ్ చేస్తే ఒక శబ్దం మనకు వస్తుంది. ఆ శబ్దం ఏమిటి అంటే చెప్తారా నాతో కూడా? యాహువే. చెప్పండి. యాహువే చెప్పండి శబ్దంగా. యాహువే. YHWHను మనం చెప్పలేము అట్లా. కానీ దాంట్లో ప్రాణ అక్షరాలను కలిపినప్పుడు అదే పదములో ప్రాణాక్షరాలు వచ్చేటప్పుడు ద సౌండ్ ఈజ్ యెహోవా. తెలుగులో యెహోవా, ఇంగ్లీష్లో జెహోవా, కానీ ఎబ్రీ భాషలో యాహువే. హల్లెలూయా. సో యాహువే అని అన్న పేరు వచ్చింది.
కాబట్టి వారు అట్లా పలికారు. సో బైబిల్ చెప్తుంది ఆది యందు వాక్యం ఉండెనో, ఈయన ఉండెనో. నేను ముగించిపోతాను వాక్యాన్ని. ఆ తర్వాత డ్యాన్స్లు ఉన్నాయి. హల్లెలూయా. ఆ తర్వాత మంచి డ్యాన్స్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం. సో వాక్యం ఉండెనో, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెనో, ఆ వాక్యము దేవుడై ఉండెనో. కానీ బైబిల్ చెప్తుంది హిస్ నేమ్, ఆయన పేరు ఏమిటి? 14వ వచనం చదవండి పేద. ఆ వాక్యము చూడండి, ఆ వాక్యము శరీరధారి అయి ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడవుగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఎక్కడ నివసించను? మన మధ్య నివసించెను. కొండ మీద కాదు, చెట్ల మీద కాదు, నేల మీద కాదు, కొండల్లో కాదు, కోణంలో కాదు, సముద్రంలో కాదు, ఎక్కడ కాదు. ఎక్కడ చెప్పండి? మన మధ్య మన మధ్య. చెప్పండి అందరు కూడా, మన మధ్య. ఇదిగో ఇప్పుడు యేసుక్రీస్తు శరీరధారి అయి ఎక్కడ ఉన్నాడు? మన మధ్య ఉన్నాడు. కానీ ఆయన కంటికి కనపడడు, ఇన్విజిబుల్ గాడ్. సో కాబట్టి బైబిల్ చెప్తుంది ఆ ఆది యందు ఉన్న వాక్యమై ఉన్న దేవుడు ఇప్పుడు ఏం చేశాడు? భూమి మీదకి వచ్చాడట. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని మహిమ వలె మనము ఆయన మహిమను కనగొంటిమి. హల్లెలూయా. హల్లెలూయా. బాగా ఉంచండి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ క్రిస్మస్? క్రిస్మస్ అంటే ఏమిటి? వాక్యమైన దేవుడు శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య, ఈ భూమి మీద ఉన్న మానవ జాతిల మధ్య ఆ వాక్యమైన దేవుడు ఏం చేశాడు? సశరీరుడుగా వచ్చాడట. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఇప్పుడు నా ఊపిరితిత్తులో నుండి వచ్చే ఊపిరి, ఆ గాలి ఒక ఆకారం లేకుండా ఈ భాగములలో వస్తుంది. మనకు యాంప్లిఫైర్ ఎక్కడ ఉంది చెప్పండి? హ్యూమన్ అనాటమీ, ఆ మనుష్య శరీరం యొక్క శాస్త్రం, మెడికల్ శాస్త్రంలో మనం అనాటమీ చదువుతున్నాం కదా. ఈ గొంతు భాగములలో ఒక యాంప్లిఫైర్ ఉంది. ఏముంది? ఇప్పుడు నేను మైక్లో మాట్లాడే ఈ శబ్దం ఎక్కడికి పోతుంది? దాడ ఒకరు కూర్చున్నాడు చూడండి, అక్కడ ఒక యాంప్లిఫైర్ ఉంది. యాంప్లిఫైర్ అంటే నా శబ్దము చిన్నదిగా ఉన్నా అది బాగా తీసుకొని గంభీరంగా దేంట్లో వస్తుంది? దేంట్లోనికి మీకు వస్తుంది. బ్రహ్మ అట్లా వస్తుంది. అట్లా నా ఊపిరితిత్తులో నుండి వచ్చే గాలి, ఆకారము లేని కనబడని ఆ గాలి నా గొంతులో వచ్చి ఈ మాంసంలో, ఈ యొక్క శరీరంలో టచ్ చేసేటప్పుడు ఒక శబ్దం వస్తుంది. యెషూవా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఏం శబ్దం వస్తుంది? ఒక శబ్దం. అది మన పాట పాడుతున్నామే. హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాం? పాట మనం పాడుతున్నాం. ఆ పాట శబ్దం ఎట్లా వస్తుంది? మన గొంతులో అది టచ్ చేసేటప్పుడు యాంప్లిఫైయింగ్ అవుతుంది. అది గొంతులో బాగా బేస్ వాయిస్లో అట్లా వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీకు శబ్దం వినబడదా? ఎందుకంటే ఓపెన్ ఎయిర్లో ఉంది. అదే నేను ఇట్లా ఉంటాను అనుకోండి, ఇప్పుడు నాలో నుండి వచ్చే ఆ గాలి శబ్దము మైక్లో అబ్జర్వ్ చేయబడి యాంప్లిఫైర్లో పోయి టచ్ అయ్యేటప్పుడు స్పీకర్ బాక్స్లో శబ్దముగా మీకు వస్తుంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అట్లనే దేవుడు పరలోకములో ఆయన ఆది యందు ఉన్నప్పుడు వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యానికి ఏ రంగు లేదు, ఆ వాక్యానికి ఏ శరీరం లేదు, ఆ వాక్యం ఎవరికి కనబడదు. కానీ ఆ వాక్యమే దేవుడు, ఆ వాక్యమే దేవుని యొద్ద ఉన్నాడట. ఆ వాక్యము ఏం చేయింది? 2020 సంవత్సరాల క్రితం బెత్లెహేములో ఆ వాక్యము సశరీరుడుగా, శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడుగా బెత్లెహేములో వచ్చి జన్మించింది. అదే ప్రపంచమంతా సెలబ్రేట్ చేస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రారంభించిన ఈ యొక్క వేడుక, ఆ రోజు ప్రారంభించినటువంటి ఈ సందడి ఈ రోజు వరకు మారుమూలలో మ్రోగించబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆది యందు వాక్యం ఉండెను, ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను. ఆ వాక్యము ఈ భూమి మీదకి ఎట్లా వచ్చింది? శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించను. థ్యాంక్ యూ బ్రదర్. ప్రైజ్ ది లార్డ్.
చాలా సంతోషం వెళ్ళండి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ, ప్రైజ్ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. సహోదరులు రండి, ప్రైజ్ లార్డ్, థ్యాంక్ జీసస్, గ్లోరీ టు జీసస్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, థ్యాంక్ యూ.